హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము తెలంగాణ స్టైల్లో బగారా రైస్ని నార్మల్ బియ్యంతో సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు బిర్యానీ మసాలా ప్లేస్లో గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలుపుకొని ఇందులో ఒక 4 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ వాడుతున్నాను కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. అదే మీరు బాస్మతి బియ్యం వాడేపనైతే 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అయితే సరిపోతాయండి. ఇలా నీళ్ళు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో 2 గంటల పాటు నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ మీద 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఒకసారి రైస్ చెక్ చేసుకుందామండి. చూసారు కదండి, రైస్ అయితే చాలా నీట్గా ఉడికింది. అడుగనేది అంటుకోకుండా చాలా నీట్గా అయితే ఉడికిందండి. ఇలా రెడీ చేసుకున్న బగారా రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న బగారా రైస్లోకి కాంబినేషన్గా ఆలు కుర్మా కానీ చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.